చంద్రబాబు నాయుడు నువ్వు అధికారంలోకి వచ్చాక ఒక పథకం ప్రకారం ప్రభుత్వ పరం చేసిన జగనన్న ఏ షాపులైతే ఉన్నాయో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆడవాళ్ల మంగళసూత్రాలు కాపాడే విధంగా వారి మాన ప్రాణాలకి రక్షణ వచ్చే విధంగా ఈరోజు ఎక్కడ బెల్ట్ షాపులు లేకుండా జగనన్న అధికారంలోకి వచ్చిన వెంటనే 43,000 షాపుల్ని రద్దు చేశారు. పర్మిట్ రూమ్లు లేకుండా చేశారు. కొత్త బార్లకి పర్మిషన్ ఇవ్వలేదు, కొత్త డిస్టిలరీకి పర్మిషన్ ఇవ్వలేదు. ఉన్న షాపులు కూడా గవర్నమెంట్ పరం చేసి ఊరికి దూరంగా, గుళ్లకు దూరంగా, బళ్లకు దూరంగా, ప్రజలు నివసించే ప్రాంతాలకి దూరంగా పెట్టి లిమిటెడ్ టైం పెట్టి ప్రజల్ని మద్యం నుంచి కాపాడిన ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఆయన మీద నిందలు వేసి ఏ విధంగా అబద్ధాలు చెప్పి పైన ఉత్పత్తి దగ్గర నుంచి వినియోగం వరకు ఎన్ని రకాలుగా చెక్ పోస్టులు పెట్టి ఎటువంటి కల్తీ జరగకుండా ప్రజల్ని కాపాడితే దాన్ని మీ మద్యం మాఫియా చేతుల్లో పెట్టేదానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లి మిథున్ రెడ్డి లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి లేని లిక్కర్ స్కామ్ను ఉన్నట్టు చూపించి హడావిడి చేశారే, చూసారా? కర్మ ఎవరిని వదిలిపెట్టదు. తప్పు మీరు చేశారు కాబట్టి ఈరోజు తిరిగి బూమ్రాంగ్ అయి మీకు కొట్టింది. ఈరోజు మిథున్ రెడ్డి తప్పు చేయలేదు కాబట్టి ఆయన దమ్మున్న మొగాళ్ళలాగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో కేంద్రానికి లెటర్ రాశాడు, నేను తప్పు చేయలేదు, నా మీద సిబిఐ ఎంక్వైరీ వెయ్యండి అని చెప్పి. ఆ దమ్ము నీకుందా? లోకేష్ కుందా? పవన్ కళ్యాణ్ కుందా? మీ మంత్రి కొల్లు రవీంద్రకుందా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలని అందరూ డిమాండ్ చేస్తుంటే సిట్ వేశానని చెప్పి చేతులు దులుపుకుంటావా? ఈరోజు నీ ఆధ్వర్యంలో నీ కొడుకు కనుసన్నల్లో రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం ఫ్యాక్టరీలను నెలకొని ఈరోజు కల్తీ మద్యాన్ని విచ్చల విడిగా ఈరోజు బెల్ట్ షాపుల ద్వారా, వైన్ షాపుల ద్వారా, బార్ల ద్వారా అమ్మించి ఎంతో మంది ప్రజల ప్రాణాలు పొట్టన పెట్టుకొని ఈరోజు సాక్ష్యాధారాలు దొరికిన తర్వాత నీ చేతిలో జరిగిన తప్పుని నీ చేతిలో ఉన్న సిట్ ద్వారా వేస్తే ఎలా న్యాయం జరుగుతుంది?